Hi friends, ఎలా ఉన్నారు? Please subscribe my channel. Please like, share and comment it. AutoCAD basics మీద మన ప్లేలిస్ట్ లో 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి. ప్లీజ్ వాచ్ ఇట్. ఆ వీడియో యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో కాపీ, మూవ్, రొటేట్ అండ్ మిర్రర్ గురించి నేర్చుకుందాం. నేను ఇక్కడ సర్కిల్ డ్రా చేశానండి. సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ అక్కడ మీకు కనబడట్లేదు. అలా కనబడినప్పుడు ఓ స్నాప్ అనే కమాండ్ యూజ్ చేసి మనం చెక్ బాక్స్ లో సెంటర్ అనే ఆప్షన్ ఉంది కదండి, అక్కడ టిక్ ఉందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. నాకైతే ఇక్కడ టిక్ ఉంది. మళ్ళీ సర్కిల్ తీసుకున్నాను. చూసారుగా, సర్కిల్ యొక్క సెంటర్ మార్క్ డిస్ప్లే అయింది. ఇన్ సర్కిల్ ఒకటి డ్రా చేస్తున్నాను. నేను ఏ అయితే కమాండ్స్ లాస్ట్ వీడియోస్ లో యూజ్ చేశానో అయ్యే కమాండ్స్ యూజ్ చేసి ఫర్దర్ వీడియోస్ కూడా చేస్తానండి. దాంతో బేసిక్స్ నేర్చుకుంటున్న వాళ్ళకి ప్రాక్టీస్ అవుతున్నట్టు కూడా ఉంటుంది. లైన్ కమాండ్ కూడా నేను ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఎర్ర కమాండ్ కూడా సెకండ్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. అలా యూజ్ చేస్తుంటే నా వీడియోస్ అందరూ ఫాలో అవుతున్నారో లేదో కూడా తెలుస్తుంది. బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది మెయిన్. ఈ కమాండ్స్ ని యూజ్ చేసుకుని ఫర్దర్ గా నేను ఆటోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ డ్రా చేయడం జరుగుతుంది. ఐసోమెట్రిక్ వ్యూస్ కూడా డ్రా చేయడం జరుగుతుంది. క్యాడ్ నేర్చుకున్న వాళ్ళకి ఐసోమెట్రిక్ వ్యూస్, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ డ్రా చేయగలిగే అంత ప్రాక్టీస్ ఉండాలి. అప్పుడే క్యాడ్ పూర్తిగా నేర్చుకోగలుగుతాం. కాపీ కమాండ్ యూజ్ చేస్తున్నానండి. సిఓ టైప్ చేసిన వెంటనే ఎంటర్ టైప్ చేస్తే మీకు స్పెసిఫై పాయింట్ అడుగుతుంది. మీరు ఆ రెఫరెన్స్ పాయింట్ అనేది తీసేసుకొని ఆబ్జెక్ట్ ని కాపీ చేయాలి. ఏదైతే ఆబ్జెక్ట్ కాపీ చేయాలనుకుంటున్నారో అదంతా సెలెక్ట్ చేయాలి కంపల్సరీ. నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని మూవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మూవ్ కమాండ్ అనేది మూవ్ ఎం ఎంటర్ షార్ట్ కట్. ఎం ఎంటర్ టైప్ చేసిన వెంటనే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయమంటుంది. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఒక స్పెసిఫై పాయింట్ తీసుకొని అక్కడి నుంచి మూవ్ చేయాలి. మీరు కొంత డిస్టెన్స్ లో కూడా మూవ్ చేయొచ్చు. ఇక్కడ నేను 50 feet మూవ్ చేశాను. దాని మధ్యలో గ్యాప్ 10 feet 4 inch ఉంది. ఆ 60 feet 4 inch మూవ్ చేసి మళ్ళీ 50 feet మళ్ళీ లెఫ్ట్ సైడ్ మూవ్ చేసేసాను. ఇప్పుడు మిర్రర్ అనే కమాండ్ కి ఎంఐ షార్ట్ కట్. మీరు అక్కడ ఎస్ టైప్ చేశారు కదా, ఎస్ అని ఉంచితే మనకు కావాల్సిన సోర్స్ ఫైల్ ఎరేజ్ అయిపోతుంది. మనం ఏదైతే సోర్స్ ఆబ్జెక్ట్ తీసుకున్నామో అది ఎరేజ్ అయిపోతుంది. నో అని టైప్ చేస్తే మనకు కావాల్సిన సోర్స్ ఫైల్ అలాగే ఉంటుంది, ఎరేజ్ అవ్వదు. సేమ్ అదే మిర్రర్ నేను మళ్ళీ ఇక్కడ చేస్తున్నాను. అదైతే టాప్ టు బాటమ్ చేశాను. ఇది లెఫ్ట్ టు రైట్ చేస్తున్నాను. మిర్రర్ మనం ఎలాగైనా చేసుకోవచ్చు. టాప్ టు బాటమ్ చేయొచ్చు, రైట్ టు లెఫ్ట్ చేయొచ్చు, లెఫ్ట్ టు రైట్ చేయొచ్చు, బాటమ్ టు టాప్ చేయొచ్చు. అది మన రిక్వైర్మెంట్ బట్టి చేసుకోవాలి. నేను ఇక్కడ ఏదో చిన్న విండో టైప్ లో చేశాను అంతే. మీరు కావాలంటే ఏదైనా ఆబ్జెక్ట్ మిర్రర్ చేయాలంటే సేమ్ నేను ఎలాగైతే యూజ్ చేస్తున్నానో కమాండ్ అలా యూజ్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడికి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని రైట్ సైడ్ లోకి మిర్రర్ చేస్తాను. మిర్రర్ అంటే ఏం లేదండి, మీరు ఒక అద్దం ముందు నుంచి ఉంటే మీ ఇమేజ్ అనేది మిర్రర్ లో ఎలా పడుతుంది అనేది మిర్రర్ ఇమేజ్. ఇప్పుడు అదే ఆబ్జెక్ట్ ని నేను రొటేట్ చేస్తున్నాను. రొటేట్ అంటే ఆర్ఓ ఎంటర్ అండి. ఆర్ఓ ఎంటర్ కొట్టినట్టే మీకు ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయమంటుంది. ఏదైతే రొటేట్ అవ్వాలో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి
మీకు కావాల్సిన ఒక స్పెసిఫై పాయింట్ దగ్గర క్లిక్ చేసి దాన్ని either 90 degrees or 180, 270 degrees లో రొటేట్ చేయొచ్చు. అలా కాకుండా 0 to 90 degrees మధ్యలో కూడా రొటేట్ చేయొచ్చు. అది ఎలాగంటే మీరు ఎప్పుడైతే రొటేట్ చేస్తున్నారో ఎటు పక్కకి రొటేట్ అవ్వాలో దాన్ని మైనస్ లెఫ్ట్ సైడ్కి రొటేట్ అవ్వాలంటే ప్లస్లోనే ఉండాలండి. అదే మీకు రైట్ సైడ్లోకి రొటేట్ అవ్వాలంటే మైనస్ ఎంత రొటేట్ అవ్వాలో అంత డిగ్రీస్ ఇచ్చుకుంటాం. యాక్చువల్లీ రొటేట్ అనేది ఎప్పుడు కూడా వెర్టికాలిటీ బట్టి ఉంటుంది. 90 degrees వెర్టికల్ ఉంటుంది పర్పెండిక్యులర్ లైన్. ఆ 90 degreesకి మీరు ఎంతైతే టిల్ట్ అవ్వాలో ఆ వెర్టికల్ 30 టిల్ట్ అవ్వాలంటే రైట్ సైడ్ 30 టిల్ట్ అవ్వాలంటే -30 ఇస్తాం. లెఫ్ట్ సైడ్ 30 టిల్ట్ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ 30 ఇస్తాం. వెర్టికాలిటీని చూసుకొని స్పెసిఫై పాయింట్ నుంచి ఎంత రొటేట్ అవ్వాలనేది మన డిసిషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you. Please subscribe my channel and please like it, share, comment. Please support. Thank you friends. Thank you for watching.